సంబంధించి కావాలంటే దానికి సంబంధించి ప్రొసీజర్ పద్ధతి ప్రకారంగా అప్లికేషన్ అవన్నీ కూడా వ్యవసాయ శాఖకి ఇవ్వండి. వాటన్నిటి ప్రతిపాదనలు అదనంగా నాకు ఒక ప్రపోజల్ గా నాకు ఇవ్వమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అటు వాళ్ళను కోరుతాను, ఇటు మిమ్మల్ని కూడా. ఇది లేదు, శాంక్షన్ లేదు, ఇది కాదు అని అనకుండా ఎవరు వాళ్ళకి అక్కడ ఉండేటువంటి అవసరం రీత్యా, అవసరం లేకుండా తీసుకుంటారు ఎవరు ఉండరు. అవసరం ప్రకారంగా మీరు అన్నట్టుగా గడ్డి మొబ్బులు కట్టేది ఎక్కువ అవసరం ఉందంటే దాన్ని కూడా అది ఆ గ్రామాల్లో అవసరం ఉండేంత సీజన్ ఉండేంత ఉపయోగపడేటట్టుగానే మళ్ళీ తీసుకొని ఇంటికానే పెట్టుకుంటే చిలుము పడుతుంది. అట్లా కాకుండా ఎన్ని అవసరం ఉంటే అన్ని అవసరానికి ప్రకారంగా ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నేను అంటే అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా రైతులను ఎటువంటి ఇప్పుడు మనం ఏదైనా పంట పండిస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఓగులాపురంలో వచ్చారు, లేకపోతే ఇంకా మండలంలో చెప్తారు మొక్కజొన్న ఆడికి పోయినాక లారీలు తెచ్చుకుంటలేరని చెప్తున్నారు. లేకపోతే వడ్ల ధాన్యం కొనుగోలు స్టార్ట్ అవుతుంది, తేమ శాతం ఉన్నదా, వడగళ్ళ వాన పడ్డదా, వర్షం పడ్డదా, రేట్ వస్తుందా, ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి. నేనేదో మిమ్మల్ని అంటే నేను కూడా కొంత ఆయిల్ ఫామ్ వేయాలనే ఆలోచనతోటి భూమి కోసం తిరుగుతున్నాం. భూమిలో ఎక్కడైనా ఆయిల్ ఫామ్ దొరకగానే భూమి వేస్తా, ఆయిల్ ఫామ్ వేస్తా. మీరు కూడా 2 ఎకరాలు పైన వాళ్ళందరూ 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆయిల్ ఫామ్ అయింది, 2 ఎకరాలు మీరు చేసే పంట చేసుకోండి. నేను మొత్తం మార్చి పంటలేను. అందరికి ఏం బాధ ఉంది, 3 ఏళ్ల తర్వాత ఆమ్దాని వస్తుంది అంటే 3 ఏళ్ల లోపల అది పెరిగే వరకు అందులో మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదా ఇతరత్ర అన్ని పంటలు వేసుకోవచ్చు, అంతర పంటలు వరిలో కూడా వేసుకోవచ్చు. కాదంటే మీరు అక్కడ పోతే అంటే ఖమ్మం అశ్వరావుపేటకు అనే తుమ్మలాశ్వరం ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. నారమెట్ట రంగనూరు మండలంలో ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఇక్కడనే ఆ వాటన్నిటి యొక్క కొనుగోలు ఇక్కడనే చేసేటట్టుగానే ఇక్కడే సెంటర్ కలెక్షన్ సెంటర్ పెట్టిపిస్తా. మిమ్మల్ని అందరినీ కోరుతాను. సర్పంచ్ కు చిన్న గ్రామానికి 50 ఎకరాలు, పెద్ద గ్రామం 100 ఎకరాలు టార్గెట్. అట్లా కాగానే సర్పంచ్ సన్మానం చేస్తా. మీరు ఏదైనా పని అడిగితే మీ గ్రామానికి నేను తప్పుదా. ఇప్పుడు వడగళ్ళ వాన పడ్డ బాధలేదు, దానికి దొంగలు ఎత్తుకపోరు, కోతులు రావు, పెద్ద దాంతో మనం రోజు పుస్తకాలు పోయి చూసుకునేది ఊకే సర్టిఫికెట్ చూసుకున్నట్టు చూసుకునే అవసరం లేదు. కొంత జాగ్రత్త తీసుకొని ట్రిప్కు లోన్ ఇస్తుంది గవర్నమెంట్, అంత సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఈ మండలంలో అందరూ కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకొని, నా మీద నమ్మకం ఉన్నదా, తప్పు చెప్పగలదా, నా మాట అనుకొని చేసుకోండి. ఇక నా పేరు పెట్టిన నష్టం వస్తే నన్ను తిడుదురు అప్పటికి.